ఓకే. దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో రేపటి నుంచి 5 రోజుల పాటు శివకళ్యాణ మహోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. సాధారణంగా అన్ని శివాలయాల్లో మహాశివరాత్రి రోజున స్వామివారి కళ్యాణం జరుపుతుంటారు. కానీ వేములవాడ రాజన్న ఆలయంలో మాత్రం శివపురాణం ఆధారంగా కామదహనం తర్వాత శివకళ్యాణం జరిపించడం ఆనవాయితీగా కొనసాగుతుంది. శివకళ్యాణం మహోత్సవాల్లో భాగంగా ఎల్లుండి శివకళ్యాణం జరగగా మరుసటి రోజు స్వామివారి రథోత్సవం కార్యక్రమాన్ని వేములవాడ పట్టణ పురవీధుల్లో అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో శివకళ్యాణోత్సవానికి రాష్ట్ర వ్యాప్తంగా జోగినీలు శివపార్వతులు పెద్ద సంఖ్యలో హాజరు కానున్నారు. ప్రస్తుతం శివకళ్యాణ విశిష్టత గురించి మనకు వివరించడానికి దేవాలయ అర్చకులు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. స్వామి చెప్పండి, ఈ రాజన్న ఆలయంలో జరిగే ఈ శివకళ్యాణ మహోత్సవాల విశిష్టత ఏంటి? వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రం అత్యంత ప్రసిద్ధిగాంచినటువంటి దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచినటువంటి క్షేత్రమి. ఈ క్షేత్రంలో ప్రధాన దేవత రాజరాజేశ్వర స్వామివారు. అయితే మీరన్నట్టుగా సాధారణంగా మహాశివరాత్రి రోజు కళ్యాణం చేయడం అనేది ప్రతి ఇతర శివాలయాల్లో అది పరిపాటి. కానీ ఈ క్షేత్రంలో విశేషించి అనూచానంగా మనకి శివమహాపురాణము అలాగే లింగ పురాణాన్ని ఆధారంగా చేసుకొని పాల్గొన బహుళ విధియతో ఆరంభం చేసి తదేనాడు స్వామివారి యొక్క కళ్యాణం చేస్తాము. ఈ విధియతోటి 5 రోజుల పాటు శివకళ్యాణ మహోత్సవాలు ఈ ఆలయంలో జరుగుతాయి. శివ మహాపురాణ ఆధారం లింగ పురాణ ఆధారంగా ఏంటంటే పార్వతీ పరమేశ్వరుల యొక్క వివాహం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భంలో అది నిర్వహణ జరిగినట్టుగా మనకు పురాణమైనటువంటి నేపథ్యం చెప్తుంది. ఎందుకు అంటే దక్షయజ్ఞ సమయంలో ఆ సతీదేవిగా అమ్మవారు ఉన్నప్పుడు ఆ సతీదేవి అవమానానికి గురై అక్కడ తను యజ్ఞగుండంలో తను చాలిస్తుంది. చాలించిన తర్వాత హిమవంతుని యొక్క కుమార్తెగా జన్మించి పార్వతి తను తపస్సు చేసి పరమేశ్వరుణ్ణి మెప్పించి పరమేశ్వరుణ్ణి పార్వతి పరిణయమాడినటువంటి సందర్భం మనకు శివమహాపురాణము లింగ పురాణంలో జరుగుతుంది. ఆ పరమేశ్వరుడు కూడా తపస్సులో ఉన్నప్పుడు మన్మథ దహనం అంటే మన్మధుని ప్రేరేపిస్తాడు. అతని యొక్క తపస్సుకు భంగం చేయడానికి దేవత అందరూ కూడా అతని తపోభంగం అయితే తప్ప పార్వతిని పరమేశ్వరుడు వివాహం ఆడితే తప్ప కుమారస్వామి జన్మిస్తే తప్ప తారకాసురుని యొక్క బాధల నుంచి విముక్తి కలగదని చెప్పి దేవతలందరూ కూడా ఆ మన్మధుడిని ప్రేరేపిస్తే మన్మధుడు బాణాలు వేసిన తర్వాత ఆ తపోభంగం జరుగుతుంది. అప్పుడు ఆ పార్వతి పైన ఆ పరమేశ్వరుని యొక్క దృష్టి పడడం, ఆ ఇద్దరి మధ్య ప్రణయం అంకురించడం, ఆ ఇరువురికి ఆ దేవతలందరూ కూడా కలిసి వివాహం చేయడము అది మనకు శివమహాపురాణం లింగ పురాణం చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మన్మథ దహనం మొన్నటి 3 రోజుల క్రితం మన్మథ దహన కామదహనం అంటారు. ఆ మన్మథ దహనం జరిగిపోయిన తర్వాత రేపటి రోజు నుంచి 5 రోజుల పాటు స్వామివారి యొక్క కళ్యాణ ఉత్సవాలు ఇక్కడ ఆరంభమవుతాయి. రేపటి రోజున శివ భగవత్ పుణ్యాహవాచనంతో ఆరంభమవుతుంది స్వామివారి యొక్క కళ్యాణ మండపంలో. ప్రధాన దేవత రాజరాజేశ్వర స్వామివారికి విశేషంగా అభిషేకము మహాన్యాసపూర్వకమైనది ఏకాదశ రుద్రాభిషేకం జరుగుతుంది. ఇప్పుడు ఇతర శైవ క్షేత్రాలకు భిన్నంగా ఇక్కడ శివకళ్యాణం నిర్వహిస్తున్నారు. ఈ శివకళ్యాణం సందర్భంగా ప్రత్యేక పూజలు ఏం చేస్తుంటారు? శివకళ్యాణాన్ని పురస్కరించుకొని స్వామివారు ప్రధాన దేవత కాబట్టి స్వామివారికి 5 రోజుల పాటు మహాన్యాసపూర్వక
ఏకాదశ రుద్రవారాభిషేకము, శివమహాపురాణ పారాయణము, లింగపురాణ పారాయణము, ఇతర అనుబంధ దేవాలయంలో ఉండేటువంటి సమస్త దేవతలకు అర్చనలు, అభిషేకములు, అలాగే యాగశాల ప్రవేశము, భగవత్ పుణ్యాహవాచనము, రక్షాసూత్ర బంధన, స్వామివారి యొక్క రక్షాసూత్ర బంధన, స్వామివారికి మరియు దీక్షా స్వీకరణ, ఋత్విక్వరణము మొదలైనటువంటి కార్యక్రమాలతోటి రేపటి రోజు ఆరంభమై ఎల్లుండి రోజు ఉదయము స్వామివారికి ఎదుర్కోళ్ల ఉత్సవం చేస్తారు. ఆ ఎదుర్కోళ్ల ఉత్సవం తర్వాత పార్వతీ పరమేశ్వరు యొక్క కళ్యాణం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి వేదిక పైన భక్తులందరూ కూడా వీక్షించేటువంటి సౌలభ్యం కొరకు చక్కటి వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ పార్వతీ పరమేశ్వరు యొక్క కళ్యాణం అభిజిత్ ముహూర్తంలో స్వామివారి యొక్క కళ్యాణం ఎల్లుండి రోజు జరుగుతుంది 17వ తారీఖు నాడు. 18వ తారీఖు నాడు స్వామివారి యొక్క కళ్యాణ మండపంలో ఉదయం హోమము, అలాగే సాయంకాలం వేళ సదస్య కార్యక్రమం ఉంటుంది. 19వ తారీఖు నాడు స్వామివారికి విశేషంగా రథోత్సవం, రథాంగ హోమం, రథాంగ బలి, రథాంగ హోమ పూర్ణాహుతి చేసిన అనంతరము హరిహరులు ఇరువురిని కూడా 2 రథములపై ప్రతిష్ఠింపజేసి మాడవీధుల గుండా ఊరేగింపజన చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ రథోత్సవ కార్యక్రమం 4వ రోజు 19వ తారీఖు. 20వ తారీఖు నాడు ఉదయం స్వామివారికి హోమం అనంతరము పూర్ణాహుతి, అలాగే త్రిశూల యాత్ర, అవబృధ స్నానము, సాయంకాలం వేళ 7 గంటల నుంచి ఏకాదశ ఆవరణములు 11 ప్రదక్షిణ పూర్వకంగా అనేక రకములైనటువంటి ఉపచారములతో స్వామివారి ఆలయం చుట్టూ 11 ప్రదక్షిణాలు, దాన్ని ఏకాదశ ఆవరణములు అంటారు. ఏకాంత సేవ చేసిన తర్వాత ఈ కళ్యాణోత్సవాలు ముగిస్తాయి. కాబట్టి ఈ కళ్యాణోత్సవాల్లో భక్తులందరూ కూడా లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. ఎవరైతే సేవిస్తారో, ఎవరైతే స్వామివారిని దర్శిస్తారో వారందరికీ కూడా సమస్త కోరికలన్నీ నెరవేరుతాయి. అందరికి కూడా, ఎందుకంటే శివ కళ్యాణం అంటే జగత్ కళ్యాణం, అది అందరికి కూడా శుభాలు చేకూరుతాయి. 5 రోజుల పాటు అంగరంగ వైభవంగా కొనసాగనున్న శివరాత్రి శివ కళ్యాణ మహోత్సవాలకి అన్ని అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. ఇది ఇక్కడి పరిస్థితి. కెమెరామెన్ అరుణ్తో రాజు, ప్రైమ్ 9 న్యూస్, వేములవాడ నుంచి.